హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం కనుమ సందర్భంగా కోడిపందాల దగ్గరికి వచ్చామండి. ఈ ఆంధ్రాలకి కోడిపందాలన్నా ఇలాంటివన్నీ చాలా బాగా ఇంట్రెస్ట్ అండి. ఒకసారి మన ఆంధ్రాలో కోడిపందాలు ఏ విధంగా జరుగుతుంది, అలాగే మన కాకినాడ జిల్లాలో ఉన్నాం. ప్రజెంట్ కాకినాడ ఊళ్ళో ఉన్నప్పుడు వాళ్ళ వాకిలపూడి వలసపాకల గ్రామంలో ఉన్నాం. సార్ని అడుగుదాం కోడిపందాలు విశేషాలు ఏంటి, అలా పండుగ ఎలా సెలబ్రేషన్ చేసుకుంటారని అడుగుదాం. సార్ మీ పేరేంటి సార్? నా పేరు తాతపూడి రామకృష్ణ అండి. సార్ నమస్తే అండి. నమస్కారం. ఓకే, ఈవేళ మన పండుగ సెలబ్రేషన్ ఏంటి ఒకసారి మీ మాటలో చెప్పండి సార్. అసలు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్రాంతి పండుగ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానికాన్ని అందరికీ కూడా పెద్ద పండుగగా వర్ణిస్తారు. ఇది 3 రోజులు మేము అందరం కూడా ఎంతో అత్యంతమైనటువంటి ఇష్టంగా జరుపుకునేటటువంటి పండుగలో ఈ పెద్ద పండుగ ఒకటి. మొదటి రోజు భోగి పండుగ చేస్తాం. భోగి మంటలు వేసి భోగికి నైవేద్యాలు అవన్నీ చేస్తాం. రెండో రోజు సంక్రాంతి. ఇది 3వ రోజు కనుమ పండుగ. ఇది ముఖ్యంగా రైతులకు సంబంధించిన పండుగ. ఎందుకంటే ఈరోజు రైతు తొలకరి ధాన్యం తీసుకొచ్చి తొలకరి ధాన్యంతో ఈరోజు పశువులన్నింటికి కూడా పూజ చేసి పశువుల దినోత్సవం అన్నమాట ఇది. ఓకే సార్. అందుకనే అదే సాంప్రదాయం తమిళనాడులో జల్లికట్టు రూపంలో జరుపుకుంటే మన ఉభయ గోదావరి జిల్లాల్లో కోడి పందాలతో సరదా తీర్చుకోవడం అనేది పూర్వం నుంచి ఆనవాయితీగా వస్తున్న ఆచారాల్లో ఇది ఒకటి. ప్రతి ఒక్కరు చిన్న పిల్లోడి దగ్గర నుంచి మీరు ఇక్కడ చూస్తే 10 సంవత్సరాల పిల్లోడి దగ్గర నుంచి 60-70 ఏళ్ళ వృద్ధుల వరకు కూడా ప్రతిరోజు ఒక్కసారైనా సరే కోడిని పట్టుకుని ఆడించాలనే ఉత్సుకత ఉన్న జిల్లా ఈ ఉభయ గోదావరి జిల్లాలో. ఇక్కడ వేలాది రూపాయలు, కోట్లాది రూపాయల్లో సుమారు 200 నుంచి 300 కోట్ల రూపాయలు ఈ కోడి పందాల్లో చలామణి జరుగుతుంది అనేది ఒక అందరూ చూస్తున్నటువంటి వాస్తవిక దృశ్యం. ఈ కోడి పందాల కోసం అందరూ కూడా చాలా ఈ 3 రోజులు ఆడుకోవాలని చెప్పేసి ప్రభుత్వం మీద ఎంత ఒత్తిడి తీసుకొస్తారు. కోర్టులు వద్దన్నా సరే, కోర్టులు వద్దంటే అరెస్ట్ వారెంట్ ఇస్తారు. అరెస్ట్ అయిపోవడానికైనా సిద్ధంగా ఉంటారు. కానీ కోడి పందాలు ఈ 3 రోజులు ఆడాలి. అసలు సంవత్సరం పొడికి ఇస్తే చాలా సంతోషిస్తారు ప్రజలు. కానీ ఈ 3 రోజులు మాత్రం కంపల్సరీగా ఆడాలని పిల్లలు పెద్దలు ఈ మధ్యకాలంలో చూస్తే మహిళలకు కూడా ఉత్సాహంగా వచ్చి బరిలో ఉన్నారు. కాబట్టి ఇది సంక్రాంతి వాతావరణం, సౌద్భావ ఆనందమయ వాతావరణంలో తెలుగు సాంప్రదాయాలకు అనుగుణంగా ఈరోజు కనుమ పండుగ రోజు కూడా పండుగ జరుపుకోవడం జరుగుతుంది. సార్ ఇప్పుడు హైయెస్ట్ పందెం ఎంత రేంజ్లో వెళ్తుంది సార్? అంటే వాళ్ళకి ఇక్కడ ₹1,00,000 దాటే జరుగుతున్నాయండి. ₹1,00,000 జరిగింది ఇప్పటికి. ఈ వారం ఇంకా ఎక్కువగా జరుగుతాయని ఆశిస్తున్నాం. ఎందుకంటే కనుమ పండుగ చివరి రోజు మళ్ళీ 365 రోజుల వరకు. అయితే ఈ సంవత్సరం ఏంటంటే కోళ్ళకి కొంచెం వైరస్ రావడం వల్ల పందాలు శాతం తగ్గాయి. అయినప్పటికీ కూడా బాగానే జరుగుతున్నాయి. ఈ రోజు ఇంకా 2 లక్షల దాకా అయ్యే అవకాశాలు ఉన్నాయని మేము భావిస్తున్నాం. పట్టీలు కూడా పెట్టుకున్నారన్నారు, అవి కూడా పెడితే ఇంకా బాగా జరుగుతుందని. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఈ పండుగ విశిష్ట బాగా చెప్పారండి. అలాగే మన ఆంధ్ర వాళ్ళకే కాదు, మ్యాక్సిమం మన జిల్లాలోనే, మన ఈస్ట్ గోదావరి జిల్లా అలాగే ఆంధ్రప్రదేశ్ ఒకటే ఈ సంక్రాంతి ఎక్కువ సెలబ్రేషన్ చేసుకుంటారు. మిగతా స్టేట్లో ఎలా జరుగుతుందని మనకు తెలియదు. కానీ తమిళనాడు జల్లిగొట్టి అలాగే మన ఆంధ్ర వాళ్ళకి కోడి పందాలు అంటే అంతగా ఎంజాయ్ చేస్తారండి. కోడి అందరికీ చాలా ధన్యవాదాలండి.